నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నారా భువనేశ్వరి గారి పైన ఒక ఫేక్ వీడియోని వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు అని చెప్పేసి టీడీపీ నాయకులు ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈసీ కూడా దాని మీద స్పందించి అనుకూలంగానే సిఐడికి అప్పగించి ఎవరు చేశారు ఏంటి నిజాలు నిగ్గు తేల్చాలి అన్నట్టుగా చర్యలు తీసుకోమన్నట్లుగా చెప్పారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. నారా భువనేశ్వరి గారి పైన చేసినటువంటి ఏదైతే ఫేక్ వీడియో ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నాయకులు. మరి ఈసీ సిఐడికి అప్పగించింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అందులో మరి సజ్జల భార్గవ్ని కానీ లేదంటే రామకృష్ణ గారు వాళ్ళని విచారించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో డెఫినెట్గా విచారించాలమ్మా. ఇది ఇవాళ కాదమ్మా, గత 5 సంవత్సరాలుగా ఈవెన్ వైసీపీ అధికారంలోకి రానప్పటి నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని, సో ఎవరైతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో ఆడ మగ చిన్న పెద్ద అనే భేదం లేకుండా సో ఈవెన్ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు, వాళ్ళ అనుచరగణం, వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో ప్లస్ సోషల్ మీడియాలో ఉన్న సభ్యులు, ఇటు ట్విట్టర్లో కానీ ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి కూడా అసలు చాలా దిగజారుడు రాజకీయం, దిగజారుడు మాటలు, అసలు సభ్య సమాజం తల వంచుకునేలాగా ఈ చర్యలు చూస్తే అసలు ఇది రాజకీయ పార్టీ అయినా, అసలు వీళ్ళ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అయినా ప్రజలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు, అసలు వీళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు, అసలు వీళ్ళని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంత నీచమైన పార్టీ ప్రపంచంలో, ఇంత నీచంగా ప్రతి ఒక్క మనిషి యొక్క ఒక వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని నాశనం చేస్తూ, అనని మాటలు అన్నారని, చెయ్యని పనులు చేశారని ప్రతీదీ కూడా ఇప్పుడు కనీసం బాబాయ్ కుటుంబ సభ్యుల్ని, సొంత చెల్లాయి షర్మిలనే వాళ్ళు ఆ విధంగా రంకులు కడుతూ నానా దుర్భాషలు ఆడుకుంటే, ఏదో ఎల్లో చీర కట్టుకుంటేనే ఏదో జరిగిపోయినట్టుగా బాబు గారు ఊడిగం చేస్తుందని రకరకాలతో మొన్నటిదాకా వైఎస్ షర్మిలారెడ్డి అని పిలుచుకున్న వాళ్ళు వైఎస్ షర్మిలా శాస్త్రి అని పిలవడం, ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా బయట వ్యక్తులను ఎందుకు చేయరు చెప్పండి? బయట వ్యక్తులు అంటే గవర్నమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు రాజకీయం అంటే ఎలా ఉండాలమ్మా? ఎంతో ఉందాతనం ఉండాలి. పార్టీ అన్నప్పుడు పార్టీ విధి విధానాల మీద మాట్లాడాలి, మనం ఏం చేశామని మాట్లాడాలి, ఏం చేయబోతున్నామని మాట్లాడాలి. అలాగే మన ప్రత్యర్థి ఏం చేశాడు, ఏం చేయలేదు, మాట విచ్చి ఏం మాట తప్పాడు, ఓన్లీ పాలసీస్ మీద మాట్లాడాలి, మేనిఫెస్టో మీద మాట్లాడాలి, జరిగిన అభివృద్ధి మీద పేపాలి, జరిగిన విధ్వంసం మీద మాట్లాడాలి, జరిగిన దోపిడీ గురించి మాట్లాడాలి, జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడాలి. సో ఇది తప్పించి ఎప్పుడు చూసినా అసలు ఇంత నీచంగా అన్ని ఫేక్ వీడియోలు చేసి, అన్ని ఒక ఫేక్ వాయిసెస్ పెట్టి, ఈ విధంగా ఉన్నది లేనట్టుగా లేనిది ప్రజల్ని బురిడీ కొట్టించి, అసలు ఇటువంటి రాజకీయం అనేది శ్రేయస్కరం కాదు. ఇది అసలు ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఇటువంటి వ్యక్తులు సంఘానికి చీడపురుగులమ్మ. ఎంత చీడపురుగులు అంటే ఇప్పుడు అసలు రౌడీజం, గూండాయిజం, ఫ్యాక్షనిజమే లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ రామారావు గారి హయాంలో దీన్ని పూర్తిగా నిరోధించడం జరిగింది. అసలు రాష్ట్రం హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ శాంతి కాముకులుగా మారిపోయారు. ఫ్యాక్షనిస్ట్ అన్న వాళ్ళే బాయి అని చేతులు కలిపారు. రౌడీలందరూ కూడా అస్త్ర సన్యాసం చేసి ఏదో వ్యాపారం చేసుకుంటానో లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటాం, పూర్తిగా వాళ్ళు ఆ రౌడీజాన్ని వదిలేసి జనశ్రమించలోకి రావడం జరిగింది. ఇటువంటిది వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రౌడీజం తలెత్తింది, మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలైంది. హత్యలు, గూండాయిజం, గొడవలు, కొట్లాట్లు, దోపిడీలు, సో ఈ బూతుల పర్వం. సో అసలు ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకమ్మా? బెటర్ సర్వీస్ ఇవ్వడానికి, మెరుగైన ఒక గవర్నెన్స్ ఇవ్వడానికి, ప్రజలకి మేలు చేయడానికే కదా. ఈ విధంగా ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు విషయాలతోటి ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ, అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా రోడ్డుకి ఈడ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, బయట వాళ్ళని కూడా ఇస్తున్నారు. అసలు దీని మీద కఠిన యాక్షన్ తీసుకోవాలి. నేను కూడా ఈ ట్విట్టరు, ఈ యొక్క ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటానమ్మా.
అసలు ఎంత నీచాతి నీచంగా అంటే ఆ భువనేశ్వర్ గారు ఏదో డ్రింక్ చేస్తున్నట్టు సిగరెట్ కాలుస్తున్నట్టు కూడా ఎవడో ఆ కరీముల్లా అని ఎవడో ఒకడు వాడు పోస్ట్ పెట్టడం జరిగింది. ఎవడో పెద్దారెడ్డి అంటే వాడు అసలు ఇంకా చాలా అసలు మనం బయట చెప్పలేనంత నీచాతి నీచమైన కామెంట్లు పెడతా ఉంటాడు. అసలు వీళ్ళందరూ ఏంటంటే ఒకే ధైర్యం ఏంటంటే ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు, మళ్ళీ ఏమీ చేయలేమని. ఇప్పుడు మనకు ఒకటేమ్మా, ఈ విధంగా ఒక మాధ్యం వచ్చినప్పుడు ఆ మాధ్యాన్ని మంచి కోసం ఉపయోగించుకోవాలి, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి. సో లేకపోతే ఎక్కడో మిస్ అయిన మన ఫ్రెండ్స్ని కనెక్ట్ చేసుకోవడం ఉపయోగించుకోవాలి. సో ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తీసేయాలి. ఈ విధంగా ఎక్కడో మంచి టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని 10 మందికి తెలియాలి. ఎక్కడైనా ఒక ఫుడ్ అవుట్లెట్, మంచి ఫుడ్ అవుట్లెట్ ఇస్తే పలానా చోట మంచి ఫుడ్ దొరుకుతుంది, పలానా చోట మంచి ఔషధాలు దొరుకుతున్నాయి, పలానా చోట మంచి ఫుడ్ దొరుకుతున్నాయి. ఈ విధంగా పలానా చోట పలానా స్కూలు, పలానా కాలేజీలో లేదా పలానా యూనివర్సిటీలో ఈ కొత్త కోర్సులు వచ్చినాయి. సో దీనికి వాడుకోవాలి. కానీ ఇంత నీచాతి నీచంగా అనని మాటలు అన్నట్టుగాను, చెయ్యని పనులు చేసినట్టుగాను చేయడం అన్నది అసలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళంతా థర్డ్ రేటెడ్ ఫెలోస్, థర్డ్ రేటెడ్ మెంటాలిటీ. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇన్కాంపిటేటివ్ అండ్ ఇన్ఎఫిషియన్సీ పీపుల్ ఎప్పుడూ కూడా ఒక ఎదిగిన మనిషిని, ఒక అభివృద్ధిలోకి వచ్చిన మనిషిని, ఒక మంచి భావజాలం కలిగిన మనిషిని, నాలెడ్జబుల్ పర్సన్ని, అతని లెవెల్కి ఎదగలేని మనుషులు, అతనుకున్న విజన్ని రీచ్ అవ్వలేని మనుషులు చేసే ఒక నీచమైన, నికృష్టమైన, అతి హీనమైన రాజకీయంగా నేను పరిగణిస్తాను. సో రెండోది, వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ తల్లో చెల్లో వీళ్ళ అమ్మో చేసిన పనులే బయట స్త్రీలందరూ చేస్తారు, అదే తప్పుడు పనులు చేస్తారు, అదే తప్పుడు ఆలోచనలతో ఉంటారు, అదే తప్పుడు మాట్లాడతారు అని అనుకోవడం కూడా వీళ్ళకి ఒక అంతే కదా. ఇప్పుడు అంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడి అమ్మ ఎలా ప్రవర్తించిందో బయట వాళ్ళు అలాగే ఉంటారనిపిస్తుంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే సంఘానికి చీడపురుగులు. ఈ చీడపురుగులను ఏంటంటే ఒకటే ఆయుధం ఏంటంటే ఓటు అనే ఆయుధంతో వీళ్ళ అధికారంలోకి రాకపోతే గప్పు చిప్పుగా నోరు మూసుకొని పడుంటారమ్మా. ఆ అధికారం అనే మదమెక్కి రాష్ట్రాన్ని మొత్తం చెరుగ్గల్లా నవిలేసేసి దంచుకుని దాచుకున్న డబ్బు ఏం చేసుకోవాలో తెలియక ఎడాపెడా ఎక్కడ చూసినా 1000 కోట్లు 1,00,000 కోట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒకే ఒక దుగ్ధతోటి ఈ విధంగా అంటే ఇదేంటంటే ఈ విధంగా అటాక్ చేస్తే ఇప్పుడు ఆవిడ కూడా నిన్న మొన్నటి వరకు హ్యాపీగా హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటూ బిజినెస్ చేసుకుంటున్న స్త్రీ ఆవిడ. సో ఆవిడ కూడా ఇప్పుడు మొన్న బాబు గారి యొక్క అరెస్ట్ సంఘటన సందర్భంగా ఆవిడ కూడా ఇప్పుడు అగ్రెసివ్గా ఆవిడ కూడా పాలిటిక్స్లోకి వచ్చారు. ఆవిడ కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఈ యొక్క వైసీపీ యొక్క దురగతాలను ఆవిడ ఎండగడుతున్నారు. సో ఏదో విధంగా ఆవిడ్ని మానసికంగా హింసించి ఆవిడ్ని వెనకడుగు వేయడానికి వేసే ఎత్తుగడలు. సో ఆ విధంగా వీళ్ళు మాట్లాడే మాటలతోటి ఈ పగ్గాలుగా ఉపయోగిస్తారు. కానీ ఇది అసలు ఇది మంచిది కాదమ్మా, ఇది మంచి సంస్కృతి కాదు, చాలా నీచమైన సంస్కృతి. సో వీళ్ళ మారాలు డెఫినెట్గా మారరు, ఎందుకంటే వీళ్ళు పెరిగిన విధానం, వచ్చిన విధానం, వీళ్ళు ద వే దే బ్రాటప్, ద వే దే లివ్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే మనమంతా అన్నం తింటే వీళ్ళంతా అశుద్ధం తినేవాళ్ళు. కాబట్టి వీళ్ళ దగ్గర మనం మంచిని ఎదురు చూడడం అనేది పొరపాటు. వీళ్ళకి పాయసం ఇచ్చినా కానీ అశుద్ధం కోసమే చూస్తారు వీళ్ళు. పంచభక్షవరణాలు పెట్టినా కూడా అశుద్ధం ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. కాబట్టి సో ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో, రాజకీయంలో, పబ్లిక్ లైఫ్లో ఉండడానికి ఎటువంటి కనీస అర్హత లేని నీచ నికృష్టులు. కాబట్టి వీళ్ళకు ఒకటే ఒక శిక్ష ఏంటంటే ఓటు అనే ఆయుధంతో వీళ్ళని ఇంటికి పరిమితం చేయాలి. అది చెయ్యాలని యావత్ ఆంధ్ర ప్రజానీకాన్ని నేను కోరుతున్నాను. అప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వవు, ఇటువంటి పనులు చేయడానికి సాహసించరు.